యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమ్మెల్యే బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేత కన్నా విమర్శలు. రాష్ట్రంలో సెంట్రలైజ్డ్ అవినీతి జరుగుతోందని ఆరోపణ. నర్సీపట్నంలో అక్రమ మైనింగ్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ. లేటరైట్ తవ్వకాలను పరిశీలించిన ప్రత్యేక బృందం. కొమరం భీం ప్రాజెక్టులోకి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు. ప్రాజెక్టును సందర్శించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. నేరేడు చెర్లలో దారుణం. యువతిపై అన్న బాబాయ్ లైంగిక దాడి. మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య. నెల్లూరులో ఏసీబీ తనిఖీలు కలకలం. మున్సిపల్ కార్యాలయంలో విస్తృతంగా అనిసా అధికారుల సోదాలు. డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో సెంట్రలైజ్డ్ అవినీతి జరుగుతోందని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 50 ఏళ్లలో ఇలాంటి అవినీతి ఎక్కడా చూడలేదన్నారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే పోలీసులు కేసులు పెట్టేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉండేదని, ఇప్పుడు సిఐడి పటిష్టంగా ఉందని అన్నారు. రాష్ట్రానికి క్యాపిటల్ ఎక్కడ అని చెప్పుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు. పోలీసు వ్యవస్థ ప్రతిపక్షాలను అణగదొక్కడానికే పనిచేస్తోందని విమర్శించారు. 2008లో వైఎస్ఆర్ తెచ్చిన ఆన్లైన్ జీవోల విధానాన్ని జగన్ నిలిపివేశారని అన్నారు. రహస్య పాలన నడపాలని ప్రభుత్వం భావిస్తుందని మండిపడ్డారు. ప్రజలకు డబ్బులు పంచుతున్నాం అనుకుంటే సరిపోదని, వాళ్లు అన్ని అనుమానిస్తున్నారని తెలిపారు. నేతల హౌస్ అరెస్టులు పరిపాటిగా మారాయని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ఆశీర్వాద యాత్ర సందర్భంగా ఇవాళ రేపు కేంద్ర మంత్రివర్యులు పెద్దలు కిషన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించున్నారు. ఇవాళ సాయంత్రం 4:30కి తిరుపతిలో ల్యాండ్ అయి ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీగా మీటింగ్ ప్లేస్కి వెళ్ళి అక్కడ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి పార్టీ కార్యకర్తలతో ముచ్చటించిన తర్వాత తిరుమల వెళ్ళిపోతారు. రేపు ఉదయం తిరుపతి నుంచి 10:30కి బయలుదేరి 11:30కి గన్నవరం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతారు. ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి భారీ ర్యాలీగా మొట్టమొదటిగా ఆయన క్యాబినెట్ మంత్రిగా అయిన సందర్భంగా వస్తున్న సందర్భంగా భారీ ర్యాలీతో వెన్యూ ప్లేస్కి తీసుకొని వచ్చి వెన్యూ ప్లేస్లో కూడా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి వారు మాట్లాడతారు. మాట్లాడుతూ మీటింగ్ అయిపోయిన తర్వాత ఏదైతే నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలందరికీ కూడా కోవిడ్ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి అనుగుణంగా దేశం మొత్తం మీద కూడా ఇప్పటికి దగ్గరగా 50 కోట్ల మంది పైదాకా కూడా వ్యాక్సిన్ వేయటం జరిగింది. దాంట్లో భాగంగా ఒక వ్యాక్సిన్ సెంటర్ని విజిట్ చేస్తారు. దాని తర్వాత లంచ్ తర్వాత అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి ఖమ్మం బయలుదేరి వెళ్తారు. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే మనం చూస్తూ ఉన్నాం, గత 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అప్రజాస్వామిక అవినీతి పరిపాలన జరుగుతున్నటువంటి మాట. దాంట్లో భాగంగానే నవరత్నాల పేరుతో ప్రజల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి పన్నులు కానీ లేకపోతే తీసుకొచ్చినటువంటి అప్పులు కానీ
ప్రభుత్వ ఆస్తులు అమ్మి సంపాదించినటువంటి డబ్బు కానీ విశాఖ జిల్లా నాతవరం మండలం భమిడికలొద్దిలో జరుగుతున్న లాటరైట్ తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రతినిధులతో పాటు జిల్లా అధికార యంత్రాంగం విచారణ నిర్వహించారు. గూనుపూడికి చెందిన మరిడియా అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణకు ఆదేశించింది. అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఎల్లా మురుగన్, సైంటిస్ట్ సురేష్ బాబు, కలెక్టర్ మల్లికార్జున్తో పాటు పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. వీరు ముందుగా ఇటీవల తూర్పుగోదావరి జిల్లా సరిహద్దుల్లో నిర్మాణం చేసిన రోడ్డును పరిశీలించారు. తర్వాత మైనింగ్ జరిగే భమిడికలొద్ది ప్రాంతాన్ని పరిశీలించారు. అనుమతులు ఇచ్చిన ప్రాంతాన్ని స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మైనింగ్ నిలిపివేయాలని కోరుతూ వచ్చిన హన్సరి గ్రామస్తుల నుంచి వినతి పత్రం అందజేశారు. బాబు సరే ఇది అసలు అడ్డు వస్తుందా, కెమెరా అడ్డు వస్తుంది. సౌత్ బార్డర్ కూడా వెస్ట్ బార్డర్ కూడా మైనింగ్ న్యూగా రోడ్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ఈ 5 మెంబర్ కమిటీ ఈరోజు ఇక్కడ మైనింగ్ దొరుకుతున్న ప్రదేశాన్ని పరిశీలించడం జరిగింది. ఇందులో భాగంగా మరికొన్ని అంశాలు ఉన్నాయి, వాటిని కూడా పరిశీలించిన తర్వాత క్లారిటీ వస్తుంది. సో మేజర్గా మనకు ఒక 6-7 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం జరిగింది. సో వాటికి రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్ వైజ్గా మెంబర్స్ కూడా ఉన్నారు. సో మెంబర్స్ పరిశీలించారు. మా దగ్గర ఉన్న రికార్డ్స్ మేము చూసింది బేస్ చేసుకొని వీల్ గివ్ రిపోర్ట్ ఎన్జిటి. అంటే కంప్లైంట్ ఎన్జిటీలో చేసిన కంప్లైంట్స్ రేట్ చేసిన ఇష్యూస్ ఏమైనా దాని మీద మేము సమాధానం ఇవ్వబోతున్నాం. సో 14 ఇష్యూస్ మేజర్గా ఉన్నాయి, వాటికి సమాధానం ఇవ్వబోతున్నాం. అంటే చెట్లు తొలగించారని లేకపోతే అనుమతులకు మించి అయినా తవ్వారని అలాంటివి వాళ్ళు అంటే క్వశ్చనింగ్ సార్ ఎన్జిటీ వాళ్ళు కంప్లైంట్ చేసింది అదర్ దాన్ అలాంటివి ఇచ్చారు, అంటే అనుమతులకు మించి తవ్వారని. బట్ వెరీ రీసెంట్ మైనింగ్ ఇది. సో అది కనపడతామని, అలాగే మనకి పర్మిట్స్ కూడా చెక్ చేస్తాం. ఇప్పుడు ప్లాంట్స్ ఇది దాదాపు అంటే ఎక్కువ తీసారని కంప్లైంట్లో వాళ్ళు మెన్షన్ చేశారు. దాని మీద కొంచెం క్లారిటీ కావాలి. ఇప్పుడు డంపింగ్ సెంటర్ కొమురం భీం జిల్లాలో గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు తోడై కొమురం భీం ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు అధికారులను ఇన్ఫ్లో అవుట్ఫ్లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీటి విడుదల సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 241.750 మీటర్లుంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 10.393 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 9.229 టీఎంసీలు. అధికారులు ఒక్క గేటు ఎత్తి 2234 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నారు.
తిరుగురావు. అమ్మా నాన్న లేని ఓ యువతిపై బాబాయ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. వావి వరసలు మర్చిపోయి సొంత వారే లైంగికంగా వేధించడంతో ఓ 23 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నేరేడుచెర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన అక్క చెల్లెళ్ల తల్లిదండ్రులు ఆ అమ్మాయిలు చిన్న వయసులోనే ఉండగానే చనిపోయారు. దీంతో పెద్దమ్మాయిని ఆమె పెద్దనాన్న చేరదీయగా చిన్న కూతురిని నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన దంపతులు దత్తత తీసుకున్నారు. ఆమెను పెంచి పెద్ద చేసి అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహం జరిపించారు. ఇదిలా ఉంటే పెద్దమ్మాయి పెద్దనాన్న కుటుంబంతో ఉంటోంది. ఈ క్రమంలో ఆమె సొంత బాబాయి భార్యకు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. దీంతో ఆమె ట్రైనింగ్కు వెళ్ళింది. అదే సమయంలో యువతి బాబాయికి రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. దీంతో బాబాయిని చూసుకునేందుకు ఆమెను కుటుంబ సభ్యులు వెళ్లమన్నారు. అప్పటి నుంచి ఆ యువతి తన బాబాయికి సేవలు చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ యువతిపై బాబాయి అత్యాచారానికి పాల్పడ్డాడు. వావి వరసలు మరిచి యువతిపై దాడి చేసిన మృతికి కారణమైన అనుష అన్నను బాబాయిను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అందరికి చూసుకొని చేసుకుంది కానీ ఈ అమ్మాయికి చేసేందుకు మన మనసు రాలేదు. ఆమెకి ఆఖరికి ఆ వేధింపులు 10 రోజుల చెంది అన్నం తినకుండా ఏ తల్లికి కూడా అసలు మనసు ఒప్పదు. కానీ ఆమెకి ఎట్లా ఒప్పిందో కానీ చదువుకుందిగా, కన్నతల్లి కాదు కాబట్టి ఆమెకి మనసు ఒప్పింది. ఇక కన్నతల్లి అయితే మనసు ఒప్పదుగా. అట్లా ఒప్పినా కానీ ఇంటికి పని పోయి ఇంటికి వచ్చినా కానీ అసలు పలకరియకుండా చేయకుండా కనీసం వంటరికి కూర్చున్నా కానీ ఏందమ్మా కూర్చున్నవేంది, సాదుకున్న ప్రేమ కూడా ఉంటది, ఎంతో ఉంటది. ఇంకా సాదుకున్న ప్రేమే ఇంకా ఎక్కువ ఉంటది. కానీ కనీసం పలకరిద్దాం, చేద్దాం, నా పిల్ల ఎట్టుందో ఆరోగ్యం ఎట్టుందో పలకరిద్దామన్న ఆలోచన ఇంగిన జ్ఞానం కూడా లేక ఏమి ఇబ్బంది పెట్టి నాకు ఎట్లా అంటున్నా ఆయన అట్లా అంటున్నాయి నాకు చెప్పి ఇక్కడ కూర్చొని గోడుకొని ఏడ్చుకుంటా. ఆ పిల్ల పక్కన నేను కూడా ఇన్నే కూర్చొని అయితే మళ్ళీ అనేసి మమ్మ కానీ పాలు పెట్టిన పడే మమ్మ కానీ నా రోజు నీ పెళ్లి చేస్తాను, నువ్వే మంచి సంబంధం, నీకే మంచి దొరుకుతుంది, నిన్నే మంచిగా నీ మొగలు వచ్చేవాడు మంచిగా చూసుకుని నువ్వే మంచిగా బతకలే మా మమ్మ గారి పెళ్ళి నాకు చేయి బిడ్డా అని కూడా నేను కూడా అన్నా. నా పేరు వీరబాబు అండి, మాది పత్తపురం గ్రామం. చనిపోయిన అమ్మాయి అనుష మా ఇంటి ఎదురుగుండా ఉండేవాళ్ళు. అమ్మాయిని గత కొంతకాలంగా చిత్రహింసలకు గురి చేస్తున్న సందర్భాలు చూస్తూ ఉంటుంది. ఊరిలో అందరం రెస్పాండ్ అయ్యి మొన్న అమ్మాయి చావు కారణమైన వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము నేరేడుచెర్ల సెంటర్లో గత 3 గంటల పాటు రాస్తారోకో చేయడం జరిగింది. ఇప్పటికైనా కానీ ఆ అమ్మాయికి చావు కారణాలు లైంగిక వేధింపులు, ఇంట్లో వాళ్ళమ్మ టార్చరు, ఈ రకరకాల కారణాల వల్ల అమ్మాయి చనిపోవడం జరిగింది. ఏ రకంగానూ అమ్మాయికి ఆనందం లేకుండా చేశారు. ఆ అమ్మాయి కూలి పని చేసినా వాళ్ళ ఇంట్లో వెళ్ళే పరిస్థితి, అయినా కూడా వాళ్ళకి ఏమాత్రం కనికరం లేకుండా లైంగిక వేధింపులకు గురి చేసి వాళ్ళ బాబాయ్ లైంగిక వేధింపులతోని ఆ తర్వాతకి వాళ్ళ బాబాయ్ని అలసిగా తీసుకున్న వాళ్ళ లైంగిక వేధింపులు, ఈ కారణాల చేతోని అమ్మాయి ఈ విషయమై వాళ్ళ చిన్నమ్మని పెద్దమ్మకి సలహాలు ఈ బుజ్జి ఫోన్ చేసి అమ్మ నన్ను ఇట్లా అంటారు చిన్నమ్మ అని చెప్పి అడిగితే నీకేం పర్లేదా ఇవన్నీ ఏం చెప్తున్నావు మళ్ళీ నీకు నీ సిగ్గుపోద్ది పరుగు పోద్ది ఎవరు చెప్పినా కానీ ఈ అమ్మాయి ఈ చనిపోయడానికి ముందర వాళ్ళ చెల్లెకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇవన్నీ వచ్చి మొన్న ఈ వాంగ్మూలంలో శేఖర్ సమస్యలో కేసు పెట్టడం జరిగింది. ఇవన్నీ చేసినా కూడా ఈ ఎస్ఐ గారు వాళ్ళ పేరు మీద కేసులు చేయకుండా ఎందుకు కేసు చేయలేదని చెప్పి నేను మేము రాస్తారోకో చేయడం జరిగింది. ఈ శిక్షకు ఈ అమ్మాయి చావు కారణాలు మొత్తం 5. ఆ 5గురిని కఠినంగా శిక్షించాలని మేము కోరుతా ఉన్నాం. ఊరు ప్రజలందరం కూడా ఈ ఊరు ప్రజలు 100% ఆ చనిపోయిన అమ్మాయికి మేము బాధ్యతగా ఆ అమ్మాయికి న్యాయం జరగాలని మేము కోరుతా ఉన్నాం. ఈ విషయంలో ఎవరైనా కానీ పెద్దలు దయచేసి ఎవరు ఇన్వాల్వ్ కాకుండా ఈ అమ్మాయికి న్యాయం. నెల్లూరులో ఏసీబీ తనిఖీలు కలకలం రేపాయి. నెల్లూరు పట్టణంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. టౌన్ ప్లానింగ్ విభాగంపై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ సోదాలు చేసింది. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. పలు పనుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగినట్లు సమాచారం.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు ధర్నాకు దిగారు. వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని, అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇల్లు స్థలాలు ఇవ్వాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో పాదయాత్ర నిర్వహిస్తామని వారు తెలిపారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు భానుచందర్, జిల్లా సహాయ కార్యదర్శి సంతోష్, నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ గారి ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అనంతరం తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇస్తున్నాం. ఈ యొక్క మా యొక్క జర్నలిస్టులు, వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే ఈ ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి, అదేవిధంగా ఎవరైతే వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నారో వారందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి టీడబ్ల్యూజేఎఫ్ హుజురాబాద్ డివిజన్ కమిటీ పక్షాన ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. హుజురాబాద్ నియోజకవర్గ స్థాయిలో వర్కింగ్ జర్నలిస్టులకు నివేశ స్థానాలు అక్రెడిటేషన్ అనే భూషిత ఉంచకుండా ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించుకున్నా కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందన లేకుండా అగిస్తున్నాము అని చెప్పుకుంటూ మమ్మల్ని నీరుగార్చిన తప్ప మొన్న 33 మందికి జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి మాకు ఇనాగ్రేషన్ చెప్పారు. మీకు సుధా ఉన్నాయని చెప్పి మాకు చెప్పారు. అందులో మేము సుధా ఉన్నామని చెప్పి ఇన్ని రోజుల బట్టి మేము సపరేట్గా ఉన్నాం. ఇప్పుడు సుధా మేము మళ్ళీ అడిగితే దాట వేస్తున్నారు. అక్రెడిటేషన్ లేకుండా నాన్ అక్రెడిటేషన్ అయినా జర్నలిస్టు అయినా వర్కింగ్ జర్నలిస్టు ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల హుజురాబాద్ నియోజకవర్గంలో వర్కింగ్ జర్నలిస్టులో ఉన్నటువంటి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ప్లస్ అధికారులకు చాలాసార్లు విన్నవించుకున్నాం. ఫస్ట్ విడతలో కొంతమందికి ఇవ్వడం జరిగింది. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం. స్థానిక తహసీల్దార్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కూడా మేము ఫిర్యాదు చాలాసార్లు కూడా మేము అప్పీల్ చేయడం జరిగింది. వర్కింగ్లో ఉన్నటువంటి జర్నలిస్టులకు ఎవరైతే జర్నలిస్టు వృత్తే ధ్యేయంగా పనిచేస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం న్యాయం చేయాలని చాలాసార్లు కూడా చెప్పినాం. కానీ ప్రభుత్వం మాకు నిరాశ చూపిస్తూ మొన్న ఇచ్చిన దాంట్లో వర్కింగ్ జర్నలిస్టులు అయినటువంటి మాకు ఇవ్వకుండా మాకు నిరాశ చూపించడం జరిగింది. దీన్ని మాకు వెంటనే ప్రభుత్వ స్థలాలు నివేశన స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఈరోజు స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ముందట శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఎంఆర్ఓ వారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం తక్షణమే జర్నలిస్టుల సమస్యలపై పరిష్కారాలు కనుక చూపెట్టకపోతే రేపటి రోజున ఆర్డీఓ కార్యాలయంకి జమ్మికుంట నుంచి హుజురాబాద్ వరకు వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రోచాల యుగంధర్ గౌడ్ పాల్గొని పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్షత్రియుడే రాజ్యం ఏలాలనే సాంప్రదాయాన్ని పటాపంచలు చేస్తూ సబ్బండ కులాలను ఏకం చేసి మొఘలుల రాజ్యంపై యుద్ధం చేసి విజయం సాధించిన తొలి చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్నని కొనియాడారు. పాపన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి ఆయన చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. సమైక్య రాష్ట్రంలో కనుమరుగైన పాపన్న చరిత్రను స్వరాష్ట్రంలోనైనా భావితరాలకు అందించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని, ప్రతి రచయిత వీరి జీవిత చరిత్రను అధ్యయనం చేయాలని కోరారు. పాపన్న గౌడ్ నిర్మించిన కోటలను పరిరక్షించి వాటిని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసి హైదరాబాద్లోని ట్యాంక్ బండపై ఆయన విగ్రహాన్ని నెలకొల్పాలని వారు డిమాండ్ చేశారు.
151వ జయంతి శుభాకాంక్షలు. మరి 350 ఏళ్ల కిందనే గోల్కొండను కొట్టి బహుజన రాజ్యాధికారాన్ని సాధించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలతో మేము ముందుకెళ్తామని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా మరి అంతటి మహావీరుని చరిత్ర ఈరోజు తెలంగాణ పాలకులు కానీ, ఈరోజు భారతదేశ పాలకులు కానీ ఈరోజు కన్మరుగు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈయనతోటి సమానమైనటువంటి శివాజీకి దక్కిన గుర్తింపు కూడా ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్నకు దక్కలేదంటే అది కేవలం ఈరోజు బీసీ జాతుల పట్ల వివక్షని ఈరోజు పాలకులు చూపిస్తున్నారని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మరి ఈరోజు 350 కిందనే గోల్కొండ కోటను చేయించిండు. ఇప్పుడు మొన్న ఆగస్టు 15 నాడు తెలంగాణ ముఖ్యమంత్రి గోల్కొండ కోటలో జెండా ఎగరేసిండు. మళ్ళీ నీవు ఇప్పుడు ఎగరేస్తున్న గోల్కొండకు వచ్చే జెండా కానీ ఆయన నీకంటే 350 ఏళ్ళ కిందనే ఈరోజు ఎగరేసిన వీరుడు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. కాబట్టి అంతటి చరిత్రని ఈరోజు తెలంగాణ కానీ భారతదేశం కానీ ఈరోజు గుర్తించకపోవడం చాలా బాధాకరం. మన లండన్ ప్రభుత్వంలో కూడా ఈరోజు గుర్తించి ఆయన అక్కడ ఉంది. కాబట్టి మన పాలకులు కూడా గుర్తించి ఆయన కాంస్య విగ్రహాన్ని కూడా ఈరోజు అసెంబ్లీలో ఆవరణ పెట్టాలి. అదేవిధంగా ఆయన పాఠ్యాంశాన్ని కూడా, ఆయన జీవిత చరిత్రను కూడా పాఠ్యాంశాల్లో చేర్చాలని ఈరోజు బీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ నెలకొల్పి ఆయన ఏ విధంగా కోటలు నిర్మించాడో ఆ యొక్క కోటలు కూడా ఈరోజు పర్యాటక కేంద్రాలుగా గుర్తించి చేయాలని చెప్పి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా చందుర్తి సర్కిల్ ఆఫీస్ పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు. అధికారులతో కలిసి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పనితీరుతో పాటు స్టేషన్ రిసెప్షన్ విభాగం పనితీరును, రికార్డులను పరిశీలించారు. నమోదైన కేసుల వివరాలు, పెండింగ్, లాంగ్ పెండింగ్ కేసులు, గ్రేవ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని, ప్రజల నమ్మకానికి తగ్గట్లుగా పనిచేసి ప్రజల అభిమానాన్ని పొందాలని, శాంతి భద్రతల పరిరక్షణ కోసం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. అన్ని క్రైమ్ వెహికల్స్ మంచిగా ఫ్లాట్ చేసి మంచిగా కదా కొన్ని ఓకే కొన్ని కూడా మంచి మీకు కంప్యూటర్ ఏమైనా వచ్చిందా? సో ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి పోలీస్ స్టేషన్ అండ్ చందుర్తి సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో ఇన్స్పెక్షన్ భాగంగా లాస్ట్ 3 years క్రైమ్స్, ఇన్వెస్టిగేషన్లో ఉన్న క్రైమ్స్, అలానే పెండింగ్ ట్రయల్లో ఉన్న కేసెస్ని రివ్యూ చేయడం జరిగింది. అలాగనే పోలీస్ స్టేషన్లో మెయింటైన్ చేస్తున్న రిజిస్టర్స్, అన్ని రిజిస్టర్స్ని వెరిఫై చేయడం జరిగింది. అట్లనే వర్టికల్స్, రిసెప్షన్, ఉమెన్ హెల్ప్ డెస్క్, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్, పెట్రోల్ వెహికల్, బ్లూ కోల్ట్, మళ్ళీ మిగతా వర్టికల్స్ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. ఓవరాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ ఎలా ఉంది దాని మీద కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. అలాగనే సర్వీస్ మ్యాటర్స్, మన పోలీస్ పర్సనల్ ఏమైనా అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ కానీ సర్వీస్ మ్యాటర్స్ ఏమైనా ఇష్యూ ఉంటే దాన్ని కూడా మనము ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. ఓవరాల్ ఫంక్షనింగ్ ఆఫ్ చందుర్తి సర్కిల్ ఆఫీస్ అండ్ చందుర్తి పోలీస్ స్టేషన్ సాటిస్ఫాక్టరీగా ఉంది.
వరంగల్ నగరంలోని 3వ డివిజన్ పైడిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలు 4,50,000 రూపాయల నిధులతో నూతన టాయిలెట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. డివిజన్ కార్పొరేటర్ షీబారాణి అనిల్ పాల్గొని భూమి పూజ చేశారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టి పేద విద్యార్థుల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారని కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ హరికృష్ణ, ఎస్ఎంసీ చైర్మన్ రవి, పాఠశాల హెచ్ఎం జలజ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. స్టాప్ అయిపోయింది మన మళ్ళీ 4 లక్షలు 33 లక్షలు ఇదే బాత్రూమ్ అండి టాయిలెట్ 4 లక్షలు మేడం నాలి ఇందులో నీళ్ళు తీసుకొచ్చి పెట్టి చేయి కడుకుంటాం నీళ్ళు తీసుకొచ్చి పెట్టి అందరు కొట్టి సార్ మీరు కొట్టారా కొట్టండి సార్ అన్న నేను కొడతా నేను కొట్టినా సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. మన యొక్క శాసనసభ్యులు ఆరూరి రమేష్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క టెండర్ టాయిలెట్స్కి 4.5 లక్షలు మరియు అదనపు గదుల కోసము 33 లక్షలు కేటాయించడం జరిగింది. ఆరూరన్న గారికి మేము ప్రత్యేక వందనాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఈ విధంగా వారు చేస్తున్న మంచి పనులు బట్టి మేము సంతోషిస్తున్నాము. అన్నగారికి మరియు సీఎం కేసీఆర్ గారికి మా యొక్క వందనాలు తెలుపుకుంటున్నాము. త్వరలోనే మరొక కట్టించిన 3 రూమ్స్ని ప్రారంభిస్తాము. ఈరోజే మేము టాయిలెట్స్కి శంకుస్థాపన చేసుకున్నాము. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలో గీత కార్మికులు సర్వాయి సర్దార్ పాపన్న 371వ జయంతి వేడుకలు నిర్వహించారు. మహాత్మా గాంధీ చౌరస్తాలో పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్దార్ పాపన్న ఆశయ సాధనకే ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గీత కార్మికులు కోరారు. పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌడ కుల బంధువులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సర్దార్ సర్వాయి పాపన్న గారు కేవలం గౌడ జాతి కాదు, మిగతా అన్ని కులాల వారు అన్ని జాతుల వారు గౌరవించుకోవాల్సిన గొప్ప వ్యక్తి మన పాపన్న గారు. 1670 1700 సంవత్సరం మధ్యకాలంలోనే మరి ఆనాడు ఉన్నటువంటి రాజరిక వ్యవస్థను రూపుమాపి పేద ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి మొఘలులైతేనేమి, యూసుఫ్ షా సంబంధించిన రాజులు, సైనికులు పేద ప్రజలను ఈ
అనేక రకాల శిస్తులతోటి పన్నులతోని మరి వసూలు చేసేటువంటి కార్యక్రమాన్ని రూపుమాపి పేద ప్రజల కోసం నిలబడ్డటువంటి గొప్ప వ్యక్తి పాపన్న గౌడ్ గారు. పాపన్న గౌడ్ గారు తన జీవితకాలం మొత్తం బహుజనుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి. మరి సుమారు మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ సమకాలీనుడు మన పాపన్న గారు. ఛత్రపతి శివాజీకి వచ్చినటువంటి పేరు మన పాపన్నకు రాలేదు. కారణం చరిత్రలో మరి చరిత్రహీనులు పాపన్న చరిత్రను మరి ఒక దొంగగా చిత్రీకరించడం జరిగింది. పేదల దగ్గర వసూలు చేసినటువంటి రాజులేమో రాజులుగా ఉన్నారు. రాజుల దగ్గర నుంచి వసూలు చేసిన సొమ్మును పేద ప్రజలకు పంచిన మన పాపననేమో దొంగగా చిత్రీకరించారు. కాబట్టి అట్లాంటి వ్యవస్థను మనం రూపుమాపాలి. మరి బహుజనులుగా మనమంతా ఏకమై రానున్న కాలంలో పాపన్న గారి ఆశయ సాధన కోసం ముందుకు పోవాలి. అదేవిధంగా మండల కేంద్రంలో పార్టీలుగా వేరైనా అందరము ఒక ఐక్యతారంగంపైకి వచ్చి పాపన్న విగ్రహాన్ని నిర్మించుకోవాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేత కన్నా విమర్శలు. రాష్ట్రంలో సెంట్రలైజ్డ్ అవినీతి జరుగుతోందని ఆరోపణ. నర్సీపట్నంలో అక్రమ మైనింగ్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ. లేటరైట్ తవ్వకాలను పరిశీలించిన ప్రత్యేక బృందం. కొమరం భీం ప్రాజెక్టులోకి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు. ప్రాజెక్టును సందర్శించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. నేరేడు చెర్లలో దారుణం. యువతిపై అన్న బాబాయ్ లైంగిక దాడి. మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య. నెల్లూరులో ఏసీబీ తనిఖీలు కలకలం. మున్సిపల్ కార్యాలయంలో విస్తృతంగా అనిసా అధికారుల సోదాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.